అది బయటికి చూసినప్పుడు మనం వికారంగా అనిపించవు, ఎందుకు దూరం పెడుతున్నారు అనేసి. బట్ యాక్చువల్గా ఇది ప్రోత్సహించడం అనమాట. ఇది యొక్క సంఘంలో ధర్మాన్ని ప్రోత్సహించడం, వాళ్ళకు రక్షణ కల్పించడం, వాళ్ళను మనం గౌరవ స్థానాన్ని ఇవ్వడం వాళ్ళకు. సో దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు అనమాట. ఈ యొక్క సూచన, ఆత్మ మనకు స్త్రీ పురుషులు తేడా లేదు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవ్యస్తనే శుని చైవ స్వపాకేశ పండిత సమదర్శన. సో అట్లాంటి ఇప్పుడు మనం అంతా సమానం అంటే అన్ని జంతువులతో కూడా మనం సమానం. ఏనుగులు, అందుకే పండితులు ఏం చూస్తాడు, ఏనుగులో, తర్వాత సింహంలో, తర్వాత కుక్కలు అన్నీ చూస్తాడు. ఇప్పుడు వెళ్ళేసి పులిని ఆలింగనం చేసుకుంటామా? మనం భక్తులం కదా, మరి చైతన్య మహాప్రభు అందరిని ఆలింగనం చేసుకున్నాం. మనం కూడా వెళ్ళి పులిని ఆలింగనం చేసుకోవచ్చు, మేము ఏనుగుని ఆలింగనం చేసుకోవచ్చు, కానీ పులిని ఆలింగనం చేసుకోలేము. పామును కూడా ఆలింగనం చేసుకోవాలి. అట్లా అంటే పాములో కూడా ఆత్మనే ఉంది కదా. సో అది అందువల్ల తేడా అనేది అవసరం. అది వర్ణాశ్రమ ధర్మంలో ఇవ్వబడింది. అందుకే ఇక్కడ అర్జున్ యొక్క కన్సర్న్ అదనమాట. ఈ యొక్క వర్ణ సంకరం ద్వారా పూర్తిగా అవాంఛనీయ సంతానం అనేది వస్తుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఒక స్టెప్ తీసుకోవాలన్నమాట. సో ఈ రోజుల్లో స్త్రీలు కూడా ఉపన్యాసాలు ఇవ్వాలనేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఒక మాతాజీ చెప్పారన్నమాట. జస్ట్ మామూలుగా రెగ్యులర్గా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటుంది యూట్యూబ్లో. కొన్ని వేల మంది, లక్షల మంది వింటూ ఉంటారు. దానిలో ఇది లెక్చర్లో చెప్పడం ఎందుకు ఆ విషయం. బట్ స్త్రీ అనేది పబ్లిక్లో అందరికి ఆమె ఫేస్ చూపించదు. పబ్లిక్లో వేల మంది, లక్షల మందికి అడ్వర్టైజ్, నాకు 1,00,000 హిట్స్ ఉన్నాయి నాకు అనేసి గొప్ప చెప్పుకోవడం కాదు. అంటే 1,00,000 మంది ఆమెను చూస్తూ ఉన్నారనమాట. అంటే పబ్లిక్గా అట్లా మేబీ చెప్పొచ్చు, నేను హరినామం గురించి చెప్తున్నాను, కృష్ణుడి గురించి చెప్తున్నాను అనేసి. ఇప్పుడు మన సాంప్రదాయంలో లేదు అది. వైదిక సంస్కృతిలో ఆ విధంగా జరగదనమాట. స్త్రీలకు ప్రచారం చేయొచ్చు. సో ఎప్పుడైతే పబ్లిక్గా ఉన్నారో జనాలు దుర్వినియోగం చేసుకుంటారు దాన్ని. సో అప్పుడు చాలామంది ఆరాధిస్తూ ఉన్నారు ఆమెకు, చాలా గొప్ప భక్తురాలు, ఆమె మంచి ఉపన్యాసం ఇస్తుంది, లక్షల మంది చూస్తూ ఉన్నారు అనేసి. బట్ నా అభిప్రాయం ప్రకారం, ఈ శ్లోకం ప్రకారం, అది మనం అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నాం. మన అధర్మాన్ని ప్రోత్సహిస్తే ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా వృధాలే. సో బేసికల్గా ఏమవుతుందంటే మనం భక్తులము అనేసి అనుకునేసి సమాన స్థానం అనుకుంటే, సమానం, అందరూ జపం చేయొచ్చు, అందరూ నియమాలు పాటించవచ్చు, అందరూ భాగవతాన్ని చదవచ్చు, అందరూ కృష్ణుడితో అన్ని రసాలను పెంపొందించుకోవచ్చు, స్త్రీ పురుషులతో తేడా లేకుండా. నామకారి బౌధ నిజ సర్వశక్తి సత్రార్పిత నియమిత స్మరణీయన కాల, ఇట్లాంటి నియమ నిబంధనలు అనేది. కానీ ఇక్కడ ఇంకా కూడా మనం దేహాత్మ బుద్ధితోనే ఇంకా ఉన్నాం, ఆత్మ సాక్షాత్కారాన్ని పూర్తిగా పొందలేదు. కాబట్టి ఈ నియమ నిబంధనలు అనేది అవసరం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. Hare Krishna, Krishna Krishna, Hare